ఈ వీడియోలో నేను క్లౌడ్ లోని టాప్ 15 మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఈ ఫీచర్స్ యూజ్ చేయడం వల్ల మీ ప్రొడక్టివిటీ 10x టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. అవర్స్ ఆఫ్ టైం ని సేవ్ చేసుకోవచ్చు, రిపిటేటివ్ టాస్క్ ని ఆటోమేట్ చేసుకోవచ్చు, రీసెర్చ్, కంటెంట్ క్రియేషన్, లెర్నింగ్, కోడింగ్ ఇలా ఏ వర్క్ అయినా సరే చాలా ఫాస్ట్ గా అండ్ యాక్యురేట్ గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇదే కాదు, మీరు క్లౌడ్ లో తక్కువ క్రెడిట్స్ ఛార్జ్ అవ్వాలంటే ఏం చేయాలి అండ్ ఏ టాస్క్ కి ఏ మోడల్ ని యూజ్ చేసుకోవాలి, ఆల్సో మీ యొక్క వర్క్ 100% యాక్యురేట్ గా కంప్లీట్ అవ్వాలంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి అండ్ ఇంపార్టెంట్ టిప్స్ ని కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నా. సో డోంట్ స్కిప్ ద వీడియో బికాస్ ఎవ్రీ సింగిల్ పాయింట్ కెన్ కంప్లీట్లీ ట్రాన్స్ఫార్మ్ ద వే యూ వర్క్. సో నౌ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈ వీడియోలో వచ్చేసరికి క్లౌడ్ యొక్క టాప్ 15 బెస్ట్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇవి కనుక మీరు యూజ్ చేసినట్లయితే మీ యొక్క ప్రొడక్టివిటీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది, అవర్స్ ఆఫ్ టైం సేవ్ అవుతుంది. ఆల్సో అసలు ఈ క్లౌడ్ ని ఏ విధంగా యూజ్ చేయాలి, దీన్ని ఎట్లా యూజ్ చేస్తే మనకు బెస్ట్ అండ్ యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి అనేది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి బికాస్ దిస్ విల్ బెనిఫిట్ ఎ లాట్ ఫర్ యూ. ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి మెమరీ. సో క్లౌడ్ రాకముందు మీరు ఏవైతే డిఫరెంట్ టూల్స్ యూజ్ చేశారో, ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ గానీ, జెమినై గానీ, దాంట్లో మీ యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంటుంది కదా. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీరు క్లౌడ్ లో కనుక పెట్టినట్లయితే సో దట్ క్లౌడ్ కి మీ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అండ్ ఆల్సో టాస్క్ కూడా ఈజీగా కంప్లీట్ చేస్తుంది. సో మీరు ప్రతి ఒక్కటి క్లౌడ్ కి చెప్పాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మీ యొక్క డేటాను దాని నుంచి తీసుకొచ్చి దీంట్లో ప్రొవైడ్ చేయండి సో దట్ క్లౌడ్ మీకు తగినట్లుగా వర్క్ చేస్తుంది. సో దానికోసం మీరు ఏం చేయాలంటే జస్ట్ మీ యొక్క ప్రొఫైల్ లోకి వెళ్ళండి. ఇక్కడ మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. సో సెట్టింగ్స్ లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు క్యాపబిలిటీస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద క్లిక్ చేయండి. ఇంపోర్ట్ మెమరీ ఫ్రమ్ అదర్ ఏఐ ప్రొవైడర్స్ అని ఉంది కదా. సో ఇక్కడ మీ యొక్క మెమరీ డిఫరెంట్ ఏఐ ప్రొవైడర్స్ నుంచి దేంట్లో నుంచి అయినా తీసుకురావచ్చు. నాట్ ఓన్లీ చాట్ జీపీటీ, జెమినై, డిఫరెంట్ ఏఐ టూల్స్ ఏవైతే యూజ్ చేశారో దాని నుంచి మీ యొక్క మెమరీని ఇక్కడ ప్రొవైడ్ చేసినట్లయితే సో దట్ క్లౌడ్ కి మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీ యొక్క ప్రీవియస్ మెమరీని అంతా కూడా ఇది సేవ్ చేసుకుంటుంది అనమాట. సో ఇక్కడ మీరు జస్ట్ స్టార్ట్ ఇంపోర్ట్ మీద క్లిక్ చేయండి అండ్ ఇప్పుడు మనకి ఇది ఒక ప్రాంప్ట్ ని ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ గా మీరు ఈ ప్రాంప్ట్ ని కాపీ చేసుకోండి. ఇక్కడ మనకి కాపీ ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని కాపీ చేసుకోండి అండ్ ఇప్పుడు మీ యొక్క ఏఐ టూల్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లోకి వెళ్ళి ఈ యొక్క ప్రాంప్ట్ ని పేస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా చాట్ జీపీటీని ఓపెన్ చేస్తున్నాను. సో చాట్ జీపీటీలో ఇప్పటి వరకు నేను ఏదైతే సెర్చ్ చేశానో, నా గురించి ఏదైతే తెలుసుందో అదంతా కూడా కంప్లీట్ గా ప్రొవైడ్ చేస్తుంది. చాట్ జీపీటీకి వచ్చిన తర్వాత మీరు ఏదైతే ప్రీవియస్ గా కాపీ చేశారో దాన్ని పేస్ట్ చేసి జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చాట్ జీపీటీ ఏం చేస్తుంది, ఇప్పుడు వరకు నేను దీంట్లో ఏవైతే సెర్చ్ చేశానో, నా గురించి ఏదైతే తెలుసో మొత్తం కూడా కంప్లీట్ గా నాకు ఈ విధంగా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏదైతే ప్రొవైడ్ చేసిందో దీన్ని కాపీ చేసుకొని క్లౌడ్ లోకి వచ్చేసి ఇక్కడ పేస్ట్ రిజల్ట్స్ బిలో టు ద క్లౌడ్స్ మెమరీ అని ఉంది కదా. సో దీన్ని ఇట్లా పేస్ట్ చేసేయండి. పేస్ట్ చేసి యాడ్ టు మెమరీ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం ఏం చేసాము, చాట్ జీపీటీలో మనం ఏవైతే సెర్చ్ చేసామో, మన గురించి దానికి ఏదైతే తెలుసో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ని క్లౌడ్ లో ప్రొవైడ్ చేసాం కాబట్టి సో ఇంకా క్లౌడ్ కి మనం పర్టికులర్ గా మన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే ప్రాసెస్ మీరు డిఫరెంట్ టూల్స్ తోటి చేయొచ్చు సో దట్ ఇట్ విల్ వర్క్ అకార్డింగ్ టు యూ. ఫర్దర్ గా కంటిన్యూ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. మీరు ఏ ఏజెంట్స్ ని బిల్డ్ చేస్తూ దాని నుండి బెస్ట్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే నేను స్టార్ట్ చేసిన ఏజెంటిక్ ఏఐ మాస్టరీ కోర్స్ లో జాయిన్ అవ్వండి. ఈ కోర్స్ లో మీకు ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా సెల్ చేయాలి, ఇన్కమ్ ఎట్లా జనరేట్ చేసుకోవాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఫ్రమ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఆల్సో దీంట్లో ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ లెవెల్ లైవ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ని ప్రొవైడ్ చేస్తాము. సో బై ద ఎండ్ ఆఫ్ ది కోర్స్ ఎలాంటి టైప్ ఆఫ్ మ్యాన్ పవర్ లేకుండా ఒక కంప్లీట్ ఆటోమేషన్ ని మీరే ఈజీగా బిల్డ్ చేస్తారు అండ్ ఎనీ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ని ఈజీగా క్రియేట్ చేస్తారు. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది అండ్ అప్డేట్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ప్రెసెంట్ కోర్స్ వచ్చేసరికి 50% ఆఫర్ ప్రైస్ లో ఉంది. ఇది ఓన్లీ ఫర్ ఫస్ట్ 100 పార్టిసిపెంట్స్ కి మాత్రమే. అండ్ కోర్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి డెడికేటెడ్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అండ్ కోర్స్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు కూడా ఈ కోర్స్ లో జాయిన్ అయ్యి కంప్లీట్ ఆటోమేషన్ ప్లస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కోర్స్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అండ్ కమెంట్స్ లో పిన్ చేస్తాను ఆర్ ఈ పైన ప్రొవైడ్ చేసిన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు. నౌ లెట్స్ కంటిన్యూ ద వీడియో. అండ్ క్లౌడ్ లో సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి కనెక్టర్స్.
సో కనెక్టర్స్ అంటే ఏంటంటే యూజువల్లీ మీరు ఒక పర్టికులర్ యాప్ని కానీ ఒక పర్టికులర్ టూల్ని కానీ యూజ్ చేయాలంటే సేమ్ ఆ టూల్ మీకు రియల్ టైంలో ఏ విధంగా వర్క్ అవుతుందో ఆ యొక్క టూల్ని మనం క్లౌడ్కి గనక కనెక్ట్ చేసినట్లయితే సేమ్ అదే విధంగా వర్క్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క జీమెయిల్ ఉంది. సో మీ జీమెయిల్ని ఈ క్లౌడ్కి గనక కనెక్ట్ చేసినట్లయితే సో దట్ మీ యొక్క కంప్లీట్ జీమెయిల్తో ఇది కనెక్ట్ అవుతుంది. అండ్ మీరు ఏ వర్క్ చెప్పినా సరే ఈ క్లౌడే మీ యొక్క జీమెయిల్ కి వెళ్ళి ప్రతి ఒక్క టాస్క్ ని కంప్లీట్ చేస్తుంది. సేమ్ అట్లానే మీరు డ్రైవ్ గానీ, క్యాలెండర్ గానీ, క్యాన్వా గానీ డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ని మీరు కనెక్ట్ చేసినట్లయితే మీ బదులు క్లౌడ్ వర్క్ చేస్తుంది అనమాట. సో దానికోసం మీరు ఏం చేయాలంటే క్లౌడ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు కస్టమైజ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ప్రీవియస్ గా ఏవైతే కనెక్ట్ చేసుకున్నారో అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. అండ్ మీరు కొత్తగా క్రియేట్ చేసుకోవడానికి జస్ట్ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్రౌజ్ కనెక్టర్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో యుల్ బి హ్యావింగ్ లాట్స్ ఆఫ్ కనెక్టర్స్ హియర్. ఇక్కడ చూడండి క్యాన్వా, ఫిగ్మా, మైక్రోసాఫ్ట్ 365, నోషన్, జీమెయిల్, స్లాక్, గూగుల్ డ్రైవ్, గూగుల్ క్యాలెండర్, హబ్స్పాట్, ఇట్లా ప్రతి ఒక్క డిఫరెంట్ కనెక్టర్స్ ఉంటాయి. సో మీరు ఇక్కడ నుండి ఏం చేస్తారంటే ఏదైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క కనెక్టర్ ఇక్కడ ఉందా లేదా అని చెప్పేసి సర్చ్ చేయండి. సో ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ జీమెయిల్ ని కనెక్టర్ గా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఇట్లా జీమెయిల్ అని సర్చ్ చేస్తున్నాను. ఇక్కడ జీమెయిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మీరు దీన్ని కనెక్ట్ చేయడానికి జస్ట్ ఇక్కడ కనెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కనెక్ట్ విత్ గూగుల్ అని చెప్పేసి మన యొక్క మెయిల్ ఐడిని ప్రొవైడ్ చేయాలి. అంటే ఇంట్లో ఏ మెయిల్ ఐడితో కనెక్ట్ చేస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా నా యొక్క మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్ ఇప్పుడు క్లౌడ్ మన యొక్క జీమెయిల్ తోటి కనెక్ట్ అయిపోయింది. అండ్ వన్స్ మీరు కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ టు క్లౌడ్ కి వచ్చేసి మీరు జస్ట్ ప్లస్ మీద క్లిక్ చేసి ఇక్కడ కనెక్టర్స్ లోకి వెళ్ళి చూడండి, జీమెయిల్ అనేది ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏ టాస్క్ ఇచ్చినా సరే ఈ క్లౌడ్ మీ యొక్క జీమెయిల్ కి వెళ్ళి మొత్తం కూడా హ్యాండిల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైట్ ఏ మెయిల్ రిప్లై ఫర్ ద లేటెస్ట్ 3 మెయిల్స్ అని చెప్పేసి నేను ఇక్కడ జస్ట్ ఎంటర్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వన్స్ ఇట్లా నేను ప్రొవైడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి నా యొక్క మెయిల్ లోకి ఆటోమేటిక్ గా వెళ్తుంది. అండ్ టాప్ 3 ఏవైతే ఉన్నాయో వాటికి ఆటోమేటిక్ గా రిప్లై చేయమన్నాను కదా, సో వాటిని కంప్లీట్ గా చదివి ఇది రిప్లై ఏం సెండ్ చేశానని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది. సో చూడండి నా యొక్క టాప్ 3 మెయిల్స్ ఏదైతే ఉన్నాయో దాని యొక్క రిప్లై డ్రాఫ్ట్ అని ఇక్కడ చూపిస్తుంది. అండ్ నేను ఫర్దర్ గా ఏం చేశాను, యాడ్ దిస్ డ్రాఫ్ట్స్ ఎట్ మై మెయిల్ ఇట్ సెల్ఫ్. సో నేను నా యొక్క మెయిల్ లో డైరెక్ట్ గా యాడ్ చేసేసే అని చెప్పేసి ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు నేను నా యొక్క మెయిల్ కి వెళ్తున్నాను. సో మెయిల్ కి వెళ్ళి జస్ట్ రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఇప్పుడు డ్రాఫ్ట్స్ లోకి వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు నా ఇన్బాక్స్ లోకి వస్తే టాప్ 3 మెయిల్స్ ఇవి ఉన్నాయి కదా, సో ఇప్పుడు దీనికి డ్రాఫ్ట్స్ లోకి వెళ్ళి ఇది రిప్లై చేసిందా లేదా అనేది చెక్ చేస్తాను. చూడండి, సో హై దేర్, థ్యాంక్ యూ ఫర్ ఇన్విటేషన్ టు జాయిన్ అని చెప్పేసి ఆటోమేటిక్ గా రిప్లైని యాడ్ చేసింది. అట్లానే నెక్స్ట్ 2 వాటికి కూడా ఆటోమేటిక్ గా రిప్లైని యాడ్ చేసేసింది అనమాట. సో ఆ విధంగా మీరు ఏదైతే కనెక్ట్ చేస్తారో ఆ కనెక్ట్ చేసిన దాంతో డైరెక్ట్ గా మీరు మీ యొక్క క్లౌడ్ తోటి వర్క్ చేయొచ్చు అనమాట. సో నేను ఇప్పుడు మెయిల్ కి కనెక్ట్ చేసిన తర్వాత ఏం చెప్పాను, టాప్ 3 మెయిల్స్ కి రిప్లై సెండ్ చేయంటే నాకు రిప్లైని ఇక్కడ ఇచ్చింది. సో నాకు ఇక్కడ వద్దు, డైరెక్ట్ గా మెయిల్ లోనే యాడ్ చేయంటే డైరెక్ట్ గా మెయిల్ లోనే యాడ్ చేసింది అనమాట. ఇట్లానే యూ కెన్ కనెక్ట్ యువర్ గూగుల్ డ్రైవ్, గూగుల్ షీట్స్ ఆర్ ఎల్స్ మైక్రోసాఫ్ట్ 365, నోషన్స్ కానీ, హబ్స్పాట్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఏదైనా సరే మీరు ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి క్లౌడ్ ని డైరెక్ట్ గా మీ యొక్క క్రోమ్ బ్రౌజర్ లో యూజ్ చేసుకోవచ్చు. సో దీని వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు జస్ట్ క్రోమ్ చేస్తున్నప్పుడు ఈ క్లౌడ్ కి కనుక మీరు యాక్చినట్లయితే అదే క్లిక్ చేస్తుంది, అదే బ్రౌజ్ చేస్తుంది, అదే సర్చ్ చేస్తుంది, అండ్ ఆల్సో అదే ఎడిట్ కూడా చేస్తుంది. సో డైరెక్ట్ గా క్రోమ్ ద్వారానే అది చేస్తుంది. మీరు సపరేట్ గా క్రోమ్ లో ఏదైతే చూసారో దాన్ని కాపీ చేసి క్లౌడ్ కి వచ్చి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ యాజ్ ఎ ఎక్స్టెన్షన్ గా సైడ్ బై సైడ్ అది వర్క్ చేస్తుంది. సో అది ఎట్లా చేయాలంటే జస్ట్ మీరు క్రోమ్ లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ఎక్స్టెన్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీంట్లో మీకు సెకండ్ ఆప్షన్ విజిట్ క్రోమ్ వెబ్ స్టోర్. సో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఎక్స్టెన్షన్స్ లో క్లౌడ్ అని చెప్పేసి సర్చ్ చేయండి. సర్చ్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా క్లౌడ్ అని చెప్పేసి, సో దాన్ని ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ యాడ్ టు క్రోమ్ మీద క్లిక్ చేయండి అండ్ ఇక్కడ యాడ్ ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేయండి. సో దట్ ఈ క్లౌడ్ అనేది మీ యొక్క ఎక్స్టెన్షన్స్ లోకి యాడ్ అయిపోతుంది అనమాట. వన్స్ యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి తోటి లాగిన్ అవ్వండి. మీరు క్లౌడ్ ఏదైతే యూజ్ చేస్తున్నారో ఆ పర్టికులర్ మెయిల్ తోనే ఇక్కడ కూడా లాగిన్ అవ్వండి. ఈ క్లౌడ్ అనేది ఎక్స్టెన్షన్ కింద యాడ్ అయిపోతుంది. సో ఫ్రమ్ నౌ మీరు క్రోమ్ లో ఏది సర్చ్ చేసినా సరే క్లౌడ్ ని కూడా పక్కన పెట్టొచ్చు. అండ్ మీరు సర్చ్ చేయడానికి కానీ, ఎడిట్ చేసుకోవడానికి కానీ, ఆర్ ఎల్స్ సపరేట్ డాక్యుమెంట్స్ ని ప్రొవైడ్ చేయడానికి కానీ మొత్తం కూడా క్లౌడ్ డైరెక్ట్ గా మీ యొక్క క్రోమ్ పక్కన వర్క్ చేస్తుంది. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి డిస్పాచ్.
సో డిస్పాచ్ అంటే ఏంటంటే మీ యొక్క మొబైల్ని మీ యొక్క సిస్టమ్కి కనెక్ట్ చేయడం అనమాట. సో దట్ మీరు ఎక్కడున్నా సరే మీ దగ్గర మీ సిస్టమ్ లేకపోయినా సరే మీరు మొబైల్లో ఏదైతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ విధంగా మీ యొక్క సిస్టంలో ఈ క్లాడే వర్క్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈ డిస్పాచ్ని ఎట్లా కనెక్ట్ చేయాలి అనేది చూద్దాం. సో దానికోసం మీరు ఏం చేస్తారు, క్లాడ్లో క్లాడ్ కోవర్క్లోకి వెళ్ళండి అండ్ ఇక్కడ మీకు డిస్పాచ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత పేర్ యువర్ ఫోన్ అనే ఆప్షన్ వస్తుంది. సో జస్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఒక స్కానర్ కనిపిస్తుంది. సో ఈ యొక్క స్కానర్ ని మీ యొక్క మొబైల్లో క్లాడ్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని దీన్ని స్కాన్ చేసినట్లయితే సో దట్ మీకు ఇంకా డిస్పాచ్ మెథడ్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఇంకా మీ మొబైల్లోకి వెళ్ళి క్లాడ్ లో ఏదైతే చెప్తారో ఈవెన్ మీ యొక్క సిస్టమ్ వర్క్ అయినా సరే అది డైరెక్ట్ గా మీ మొబైల్ నుంచి సిస్టమ్ కి కనెక్ట్ చేసి మీ యొక్క కంప్లీట్ సిస్టమ్ వర్క్ అనేది మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వర్క్ చేస్తుంది. దిస్ ఈస్ హౌ మీ యొక్క మొబైల్ అనేది మీ సిస్టమ్ కి కనెక్ట్ చేసి మీరు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వర్క్ చేస్తుంది ఈవెన్ మీ దగ్గర సిస్టమ్ లేకపోయినా సరే. ఫిఫ్త్ ఫీచర్ వచ్చేసరికి క్లాడ్ ప్రాజెక్ట్స్. సో ఈ క్లాడ్ ప్రాజెక్ట్స్ వచ్చేసరికి మీకు చాట్ లో అవైలబుల్ ఉంటుంది, కోవర్క్ లో కూడా అవైలబుల్ ఉంటుంది. సో మీరు జస్ట్ కోవర్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఈ క్లాడ్ ప్రాజెక్ట్స్ వల్ల మీరు డిఫరెంట్ ఫైల్స్ అన్నిటిని కూడా ఒకే ప్రాజెక్ట్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఆల్సో ఈ ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడం వల్ల మీకు ప్రతిదీ కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒకే ఫోల్డర్లో మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అండ్ ఈ ప్రాజెక్ట్స్ని మీరు వేరే వాళ్ళతో షేర్ చేయొచ్చు, వేరే వాళ్ళని ఇన్వైట్ కూడా చేయొచ్చు. సో దట్ అందరూ కలిసి ఒకే ప్రాజెక్ట్లో వర్క్ చేయొచ్చు అనమాట. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీకు చాట్లో కానీ కోవర్క్లో కానీ లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సింపుల్గా దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసి స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో నా యొక్క ప్రాజెక్ట్ నేమ్ ఇస్తున్నాను అండ్ ఆల్సో దీనికి ఏదైనా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఇలానే వర్క్ చెయ్యి అని చెప్పడానికి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఆల్సో ఇక్కడ యాడ్ ఫైల్స్ అని ఉంది కదా, దీంట్లో మీ యొక్క కంప్లీట్ ఫైల్స్ ఏవైతే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏవైతే డిఫరెంట్ ఫైల్స్ ఇట్లా సెలెక్ట్ చేసుకుంటున్నానో అన్నిటిని కూడా జస్ట్ ఓపెన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ ఫైల్స్ అన్ని కూడా నా దాంట్లో యాడ్ అయిపోతాయి అండ్ మీరు న్యూ ప్రాజెక్ట్ ఎక్కడ ఇవ్వాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దానికోసం నేను జస్ట్ దీని మీద క్లిక్ చేసి నా యొక్క డెస్క్ టాప్లో ఇక్కడ న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని అండ్ దీనికి నేమ్ ఇస్తున్నాను ప్రాజెక్ట్ అని చెప్పేసి జస్ట్ ఎగ్జాంపుల్గా ఇస్తున్నాను అండ్ జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసి ఓపెన్ మీద క్లిక్ చేస్తున్నా. సో దట్ మనం ఏదైతే ప్రొవైడ్ చేసామో ఆ యొక్క ఫైల్ తోటి ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది అండ్ సింపుల్గా ఇప్పటి నుంచి ఇదే ప్రాజెక్ట్లో మీ యొక్క వర్క్ని కంటిన్యూ చేసుకోవచ్చు. ఆల్సో దీనివల్ల మీకు క్రెడిట్స్ కూడా చాలా సేవ్ అవుతాయి. బికాస్ మీరు డిఫరెంట్ చార్ట్స్లో కనుక సర్చ్ చేసినట్లయితే క్లాడ్కి మళ్ళీ మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే అది డిఫరెంట్ ట్యాబ్స్ నుంచి సర్చ్ చేసి దానికి చాలా టోకెన్స్ అనేవి కన్జ్యూమ్ అవుతాయి. సో అదే మీరు ఒకే పర్టికులర్ ప్రాజెక్ట్లో కనుక వర్క్ చేసినట్లయితే మీరు జస్ట్ క్లాడ్లో రీసెర్చ్ చేసినట్లయితే క్లాడ్ అనేది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్లో నుంచే చెక్ చేసి మనకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి క్రెడిట్స్ కూడా చాలా తక్కువ ఛార్జ్ అవుతాయి. సో దిస్ ఈస్ హౌ ప్రాజెక్ట్స్ విల్ బి హెల్ప్ఫుల్ ఇన్ క్లాడ్. అండ్ సిక్స్త్ ఫీచర్ వచ్చేసరికి క్లాడ్ కోవర్క్. సో వన్స్ మీరు క్లాడ్ ఓపెన్ చేసిన వెంటనే మీకు 3 డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి, క్లాడ్ చార్ట్, క్లాడ్ కోవర్క్ అండ్ క్లాడ్ కోడ్. ఈ క్లాడ్ కోవర్క్ మీకు ఏ విధంగా హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మీ యొక్క డైలీ టాస్క్ ఆర్ ఎల్స్ ఈ కోవర్క్లో మీరు ఏదైనా సరే టాస్క్ని కనుక ప్రొవైడ్ చేసినట్లయితే ఆ విధంగా వర్క్ చేస్తుంది అండ్ యాక్యురేట్గా వర్క్ చేస్తుంది. దీంట్లో మీరు కనెక్టర్స్ని యాడ్ చేసుకోవచ్చు, ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, మీ యొక్క డే టు డే టాస్క్ని ఈజీగా కంప్లీట్ చేసుకోవచ్చు అండ్ మీకు ఇది ఏదైతే ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేస్తుందో మొత్తం కూడా మనకి యాక్యురేట్ గా ప్రొవైడ్ చేస్తుంది అండ్ క్లియర్ గా ఇక్కడ మెన్షన్ కూడా చేస్తుంది అనమాట. సో ఈ కోవర్క్ ని మీరు ఏదైనా పీపీటీస్ కి, డాక్యుమెంట్స్ కి, రీసెర్చ్ పర్పస్ కి మీ యొక్క డే టు డే టాస్క్ వీటన్నిటిని కూడా కోవర్క్ ని యూజ్ చేసుకోవచ్చు విచ్ విల్ వర్క్ యాక్యురేట్లీ అండ్ పర్ఫెక్ట్లీ. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి క్లాడ్ ఫర్ కంప్యూటర్ యూస్. అంటే ఈ క్లాడ్ కి మన యొక్క కంప్యూటర్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తాం. సో దట్ మనం దాన్ని ఏం సర్చ్ చేయమంటే అది సర్చ్ చేసి టాస్క్ ఎగ్జిక్యూట్ చేయడం కానీ ఆర్ ఎల్స్ కంప్లీట్గా అదే మన యొక్క కీబోర్డ్ యాక్సెస్ తీసుకోవడం, జస్ట్ మన యొక్క డెస్క్ టాప్ కంప్లీట్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో పెట్టమంటే ఎవ్రీథింగ్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో పెట్టడం, ఇట్లా ఎవ్రీ టాస్క్ మన యొక్క సిస్టంలో ఈ క్లాడే వర్క్ చేస్తుంది అనమాట. సో ఆ ప్రాసెస్ ఎట్లా అనేది చూద్దాం. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే జస్ట్ క్లాడ్ కోవర్క్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నేను జస్ట్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అండ్ ఈ జనరల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి వెళ్ళినట్లయితే ఇక్కడ ఎనేబుల్ కంప్యూటర్ యూజ్ అని ఉంది కదా. సో ఇక్కడ చూడండి, లెట్ క్లాడ్ టేక్ స్క్రీన్ షాట్స్ అండ్ కంట్రోల్ యువర్ కంప్యూటర్ అండ్ మౌస్ ఇన్ యాప్స్ యూ ఎలో అని చెప్పేసి అంటుంది. సో దీన్ని మీరు ఎనేబుల్ చేయండి. సో దట్ ఇక్కడ టర్న్ ఆన్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ టర్న్ ఆన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు జనరల్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
సో దీన్ని జస్ట్ మీరు టర్న్ ఆన్ కనుక చేసినట్లయితే సో దట్ క్లాడ్ కి మీ యొక్క కంప్యూటర్ యాక్సెస్ ని ప్రొవైడ్ చేస్తున్నట్లు అనమాట. సో ఇట్లా మీరు క్లాడ్ యూజ్ చేసుకొని మీ యొక్క కంప్యూటర్ యాక్సెస్ ప్రొవైడ్ చేసి సో దట్ క్లాడ్ మీ యొక్క వర్క్ ని కంప్లీట్ చేసేటట్లు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి క్లాడ్ కోడ్. సో ఈ క్లాడ్ కోడ్ వచ్చేసరికి ద బెస్ట్ వే టు క్రియేట్ యాప్స్, వెబ్సైట్స్, ఆటోమేషన్స్, ఏజెంట్స్ ఇట్లా క్రియేట్ చేసుకోవడానికి క్లౌడ్ కోడ్ అనేది డెఫినెట్లీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో దీంట్లో మీకు యాక్యురేట్ గా రిజల్ట్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్సో ఈ క్లౌడ్ కోడ్ యూస్ చేసుకొని మీరు యాప్స్, వెబ్సైట్స్ అండ్ ఆటోమేషన్స్ క్రియేట్ చేసుకోవడానికి ఇట్ విల్ బి వెరీ మచ్ హెల్ప్ఫుల్. జస్ట్ క్లౌడ్ కోడ్ మీద క్లిక్ చేసి మీకు ఏ టాస్క్ కావాలనేది ప్రొవైడ్ చేయండి. ఎగ్జాంపుల్ నేను ఏదైనా యాప్ క్రియేట్ చేయమన్నాను. సో దానికి కావాల్సిన కంప్లీట్ గా ఇన్స్ట్రక్షన్ ప్రొవైడ్ చేసి సో దట్ నేను మోడల్ ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసినట్లయితే సో దట్ క్లౌడ్ నా యొక్క టాస్క్ ప్రకారం యాప్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేస్తుంది. సో ఇట్లా మీరు క్లౌడ్ కోడ్ ని యూస్ చేసుకొని యూ కెన్ బిల్డ్ యాప్స్, వెబ్సైట్స్ అండ్ ఆటోమేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి షెడ్యూల్ ఆప్షన్. సో మీరు ఈ క్లాడ్ ని యూస్ చేసుకొని యూ కెన్ షెడ్యూల్ యువర్ టాస్క్. లైక్ నాకు డైలీ ఎర్లీ మార్నింగ్ ఈ టైం కల్లా ఈ పర్టికులర్ టాస్క్ అనేది కంప్లీట్ అయిపోవాలని కానీ, ఈ టైం కి నాకు కంప్లీట్ నోటిఫికేషన్ సెండ్ చేయటం అని కానీ, సో ఇలాంటి ఎనీ టైప్ ఆఫ్ షెడ్యూల్ టాస్క్ ని మీరు ఈ క్లాడ్ కి ప్రొవైడ్ చేయొచ్చు. సో దానికోసం మీరు సింపుల్ గా క్లాడ్ కోవర్క్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు న్యూ టాస్క్ లోకి వెళ్ళి ఇక్కడ స్లాష్ షెడ్యూల్ అని చెప్పేసి ప్రొవైడ్ చేసినట్లయితే సో దట్ మనకి షెడ్యూల్ ఆప్షన్ ఇక్కడ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు ఏం షెడ్యూల్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క టాస్క్ ని కనుక ప్రొవైడ్ చేసినట్లయితే సో మీరు ప్రొవైడ్ చేసిన షెడ్యూల్ ప్రకారం లైక్ మీకు ఒక పర్టికులర్ టైం కి నాకు ఈ టాస్క్ అనేది ఎవ్రీడే మార్నింగ్ కావాలి అన్నట్లయితే సేమ్ అదే టైం కి ఇది డైలీ షెడ్యూల్ చేసి మన యొక్క వర్క్ ని కంప్లీట్ చేస్తుంది అనమాట. ఆల్సో మీకు ఇక్కడ షెడ్యూల్డ్ ఆప్షన్ ఉంటాయి. సో వన్స్ మీరు ఏదైతే షెడ్యూల్ చేశారో ఆ యొక్క టాస్క్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి. దాన్ని మీరు డిజేబుల్ చేసుకోవాలనుకుంటే సింపుల్ గా ఇక్కడ మీరు ఏదైతే షెడ్యూల్ చేశారో ఆ టాస్క్ అన్ని ఉంటాయి దాన్ని డిజేబుల్ చేసినట్లయితే కంప్లీట్ గా డిజేబుల్ అయితే అండ్ నెక్స్ట్ డే నుంచి ఆ యొక్క టాస్క్ అనేవి రన్ అవ్వవన్నమాట. సో దిస్ ఈస్ ద వే హౌ యూ నీడ్ టు షెడ్యూల్ యువర్ టాస్క్ బై యూజింగ్ క్లాడ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి స్కిల్స్. ఈ క్లాడ్ యూస్ చేసుకునేటప్పుడు స్కిల్స్ అనేది హైలీ రికమెండెడ్. బికాస్ ఒక పర్టికులర్ వర్క్ మీరు ప్రొవైడ్ చేసిన సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వరకే కాకుండా సో యాక్చువల్ గా అది ఎట్లా వర్క్ చేయాలి అనేది మనం స్కిల్స్ ని కనుక ప్రొవైడ్ చేసినట్లయితే క్లాడ్ అనేది ఆ కంప్లీట్ స్కిల్స్ ని అది రీడ్ చేసుకొని ఆ విధంగా వర్క్ కంప్లీట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పీపీటీ జనరేట్ చేయమని చెప్పేసి కంప్లీట్ నాకు ఎలా కావాలి అనేది ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఈవెన్ దో నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా సరే ఒక పర్టికులర్ పీపీటీ జనరేట్ చేయాలంటే దానికి ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం కూడా స్కిల్స్ అనేవి కావాలన్నమాట. సో ఆ స్కిల్స్ అనేవి దీంట్లో డిఫాల్ట్ గా ఉంటాయి. సో దానికోసం మీరు ఏం చేయాలంటే జస్ట్ కోవర్క్ లోకి వెళ్తే ఇక్కడ మీకు కస్టమైజ్ ఆప్షన్ ఉంటుంది కదా. సో ఈ కస్టమైజ్ లో మీకు ఇక్కడ స్కిల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే సో ఇక్కడ మీకు స్కిల్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసి బ్రౌజ్ స్కిల్స్ లోకి వెళ్తే యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కిల్స్ ఓవర్ హియర్. సో దీంట్లో మీకు బిజినెస్ కి సంబంధించి ఉంటుంది, ఫినాన్స్ సంబంధించిన స్కిల్స్ ఉంటాయి, గిట్ హబ్ కి కానీ ఆర్ఎల్స్ పీపీటీ జనరేషన్ వీటి రిగార్డింగ్ కంప్లీట్ స్కిల్స్ ఉంటాయి. సో మీకు ఏదైతే కావాలో దాన్ని జస్ట్ మీరు ప్లస్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ యొక్క స్కిల్ ని మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దట్ ఈ స్కిల్స్ ని మీ యొక్క వర్క్ లో కనుక యాడ్ చేసినట్లయితే మీ యొక్క టాస్క్ అనేది క్లియర్ గా యాక్యురేట్ గా టాస్క్ ని కంప్లీట్ చేసి ఇస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద రీజన్ వై యూ నీడ్ టు యాడ్ స్కిల్స్ ఫర్ యువర్ పర్టికులర్ టాస్క్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ వచ్చేసరికి క్లాడ్ మోడల్స్. సో క్లాడ్ లో మనకి డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, హైకు, సోనెట్, ఓపస్ అండ్ రీసెంట్ గా వచ్చిన ఫేబల్ మోడల్. సో ఈ మోడల్స్ ని మన యొక్క టాస్క్ ప్రకారం మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. లేదంటే మన యొక్క క్రెడిట్స్ త్వరగా కంప్లీట్ అయిపోతే ఆల్సో ఒకదానికి ప్రొవైడ్ చేయాల్సిన మోడల్ ఇంకో దానికి ప్రొవైడ్ చేసినట్లయితే మనం ప్రొవైడ్ చేసిన వర్క్ అనేది యాక్యురేట్ గా కంప్లీట్ అవ్వదు. సో దేనికి ఏ మోడల్ ని సెలెక్ట్ చేసుకోవాలనేది నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీరు జస్ట్ ఒక టాస్క్ ప్రొవైడ్ చేసేటప్పుడు దాని కిందనే మీకు ఇక్కడ మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ ఇస్ హైకు 4.5 విచ్ ఇస్ ఫాస్టెస్ట్ అండ్ క్విక్ రెస్పాన్స్ రావడానికి ఈ హైకు మోడల్ యూజ్ చేస్తుంది. అండ్ మీ యొక్క టాస్క్ చాలా సింపుల్ ఆర్ఎల్స్ రీసెర్చ్ రిలేటెడ్ కానీ సర్చ్ చేయడానికి కానీ ఇట్లాంటి టైప్ ఆఫ్ ఏవైతే మీకు ఈజీ టాస్క్ ఉంటాయో వాటికి మీరు హైకు 4.5 యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మీకు ఏంటంటే ఈ యొక్క టాస్క్ అనేది త్వరగా కంప్లీట్ అవుతుంది. ఆల్సో క్రెడిట్స్ కూడా చాలా తక్కువ ఛార్జ్ అవుతాయి. ఆ యొక్క టాస్క్ ఇంకా స్మాలర్ టాస్క్ అనుకోండి, ఇక్కడ మీరు ఎక్స్టెండెడ్ థింకింగ్ డిఫాల్ట్ గా ఎనేబుల్ అయి ఉంటుంది. సో దాన్ని డిజేబుల్ చేసే బికాస్ ఈ ఎక్స్టెండెడ్ అనేది ఎనేబుల్ లో ఉంటే కనుక మీ యొక్క పర్టికులర్ టాస్క్ ని ఇంకా అది థింక్ చేసి ఎక్స్టెండెడ్ వేలో ప్రొవైడ్ చేస్తుంది. అక్కడ మీ యొక్క క్రెడిట్స్ అనేవి ఎక్కువ ఛార్జ్ అవుతాయి. సో మీ యొక్క టాస్క్ ఏదైతే ఉందో అది జస్ట్ స్మాల్ టాస్క్ అయితే మీరు హైకు 4.5 ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్టెండెడ్ ని డిజేబుల్ చేయండి. సో దట్ క్రెడిట్స్ తక్కువగా ఛార్జ్ అవుతాయి అండ్ ఆల్సో మీ వర్క్ కూడా ఫినిష్ అవుతుంది.
అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద సోనెట్ 4.6 మోడల్ విచ్ ఇస్ ద మీడియం మోడల్. అండ్ మీ యొక్క డైలీ డే బై డే టాస్క్ ఏదైతే ఉంటాయో దానికి సోనెట్ 4.6 యూస్ చేసుకోవచ్చు. హైకు ఇస్ ద ఫాస్టెస్ట్ అండ్ చీపెస్ట్ మోడల్. అండ్ ఆల్సో సోనెట్ 4.6 వచ్చేసరికి మోడరేట్ లెవెల్. మీ యొక్క ఎవ్రీడే టాస్క్ కి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో మీ యొక్క మెయిల్ చెక్ చేయడం కానీ ఆర్ఎల్స్ గూగుల్ క్యాలెండర్స్, డ్రైవ్స్, పీపీటీస్, ప్రెజెంటేషన్స్ వీటన్నిటికీ సోనెట్ ని యూస్ చేసుకోవచ్చు విచ్ విల్ వర్క్ పర్ఫెక్ట్లీ. అండ్ ఓపస్ 4.8 ఇది మీ యొక్క టాస్క్ చాలా కాంప్లెక్స్ కనుక అయితే దీన్ని యూస్ చేసుకోవాలి బికాస్ దీనికి క్రెడిట్స్ కూడా చాలా ఎక్కువగా ఛార్జ్ అవుతాయి. అండ్ సో ఈ ఓపస్ 4.8 ఎక్కడ యూస్ చేయాలంటే ఒక కాంప్లెక్స్ యాప్ కి కానీ వెబ్సైట్స్ క్రియేషన్స్ కి కానీ ఆటోమేషన్స్ కి కానీ ఏజెంట్స్ ఇట్లాంటి వాటికి మీరు ఓపస్ 4.8 యూస్ చేయాలి. సో మీరు జస్ట్ యాప్ ఆర్ వెబ్సైట్ బిల్డ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ రీసెర్చ్ అంతా కూడా మీరు ఎయిదర్ హైకు కానీ సోనెట్ ని కానీ యూస్ చేయండి. అండ్ వన్స్ డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఈ ఓపస్ 4.8 మోడల్ ని యూస్ చేయండి. దెన్ మీకు క్రెడిట్స్ తక్కువగా ఛార్జ్ అవుతాయి, యాక్యురేట్ గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఫేబల్ 5 ఇస్ అ న్యూ మోడల్. అండ్ ఓపస్ 4.8 కంటే ఇంకా టఫెస్ట్ ఛాలెంజెస్ ఏదైతే ఉంటాయో దానికోసం ఫేబల్ 5 అని చెప్పేసి ఇప్పుడు రీసెంట్ గా వచ్చిన అప్డేట్. బట్ మీకు ఓపస్ 4.8 అనేది సరిపోతుంది బికాస్ ఫేబల్ 5 చాలా ఎక్కువగా క్రెడిట్స్ డ్రైన్ అయిపోతున్నాయి. బట్ ఓపస్ 4.8 అంటే ఆల్రెడీ ప్రీవియస్ నుంచి యూజ్ చేస్తున్నారు కాబట్టి సో దట్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ కాంప్లెక్స్ టాస్క్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసరికి క్లాడ్ డిజైన్. సో ఈ క్లాడ్ డిజైన్ కోసం మీరు జస్ట్ క్లాడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డిజైన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే క్లాడ్ డిజైన్ ఓపెన్ అవుతుంది. దీన్ని యూజ్ చేసుకొని యూ కెన్ క్రియేట్, మీరు జస్ట్ మీ ఫైల్స్ కానీ ఫోల్డర్స్ కానీ దీంట్లో అప్లోడ్ చేసి దానికి తగినట్టుగా మీరు డాక్యుమెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు, పీపీటీస్, ప్రెజెంటేషన్స్, యాప్ డిజైన్స్, యూఐ డిజైన్స్ ఇట్లా మీకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోవచ్చు. సో వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మీకు ప్రోటోటైప్స్ కావాలంటే ప్రోటోటైప్ ని సెలెక్ట్ చేసుకోండి, స్లైడ్ డెక్, టెంప్లెట్ ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోటోటైప్ అయితే ఆ యొక్క ప్రాజెక్ట్ నేమ్ ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసి జస్ట్ క్రియేట్ మీద క్లిక్ చేసినట్లయితే సో దట్ ఇట్లా మనకు ఒక న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ప్రోటోటైప్ కావాలి అనేది మీరు ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో దీంట్లో మీరు మీ యొక్క స్క్రీన్ షాట్ యాడ్ చేయొచ్చు, ఫిగ్మా లింక్ ని యాడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ డిజైన్ సిస్టమ్ ని ప్రొవైడ్ చేయొచ్చు, ఆర్ఎల్స్ జస్ట్ ఇక్కడ ప్లస్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫైల్స్ కనుక అటాచ్ చేసినట్లయితే మీ దాని ప్రకారం మీ వర్క్ రిలేటెడ్ ప్రకారం ఇది ప్రోటోటైప్స్ కానీ యాప్స్ కానీ యూఐ డిజైన్స్ ని కానీ పీపీటీస్ కానీ ఫైల్స్ కానీ ప్రెజెంటేషన్స్, డాక్యుమెంట్స్, యాప్ యూఐ కానీ వెబ్సైట్ యూఐ కానీ ఇట్లా ఏదైనా సరే డిజైన్ చేసి ఉంచుతుంది. బట్ ఈ క్లాడ్ డిజైన్ లో క్రెడిట్స్ అనేవి చాలా త్వరగా డ్రైన్ అవుతున్నాయి. సో మీరు ప్రాంప్టింగ్ ప్రొవైడ్ చేసేటప్పుడే అండ్ దీంట్లో మీ యొక్క స్క్రీన్ షాట్స్ కానీ మీ యొక్క డీటెయిల్స్ ప్రొవైడ్ చేసేటప్పుడే యాక్యురేట్ గా ఇవ్వండి సో దట్ మనకి క్రెడిట్స్ అనేవి తక్కువ ఛార్జ్ అవుతాయి. సో ఈ వీడియోలో వచ్చేసరికి క్లాడ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 15 ఇంపార్టెంట్ ఫీచర్స్ అన్ని కూడా కవర్ చేశాను విత్ ఎక్స్ప్లెనేషన్. దాన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇట్లా కనుక మీరు యూజ్ చేసుకున్నట్లయితే మీ యొక్క వర్క్ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది, ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. ఆల్సో అసలు ఈ క్లాడ్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలి, దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటి అనేది మీకు అర్థం అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ ద వీడియో అండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని హైప్ చేయండి సో దట్ ఇట్లాంటి మరైనా ఇంపార్టెంట్ వీడియోస్ చేయడానికి నాకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో నా వీడియోస్ ని మీరు మిస్ కాకుండా చూడాలి అంటే ఇప్పుడే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.